పోలీసులు కిర్లంపూడిలోని ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. అయినా ఆయన ఇంట్లోకి వెళ్లటం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. రోజా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగాడి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే ముద్రగాడిని అమలాపురంలో నుంచి ఇక్కడికి కిర్లంపూడిలోని ఆయన స్వగృహాన్ని దగ్గరికి పోలీసులు తీసుకొచ్చారు. అయితే ఆయన పోలీసు వాహనాన్ని దిక్కనగా తన ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే అరెస్ట్ చేసిన వారు నన్ను 6గురిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తనను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. లేకపోయిన పక్షంలో ఇలా చెప్పుకోవడం జరుగుతున్నది. అయితే మరో పక్కన చూసినట్లయితే పోలీసులు అయితే మేము ఎటువంటి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ముద్రగాడిని అరెస్ట్ చేయలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. తమకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. కేవలం అక్కడ విధి నిర్వహణకి ఆటంకపరుస్తున్నారనే ఉద్దేశంతో కేవలం అమలాపురం నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి ఆయన స్వగృహం దగ్గర దింపడానికి మేము ప్రయత్నించామని చెప్తున్నారు. ఇప్పటికైనా ఆందోళన విరమించి మొదలుగా తన స్వగృహంలోకి వెళ్లాలని చెప్పేసి వాళ్ళు పోలీసులు కోరడం జరుగుతున్నది. అయితే సిఐడి అధికారుల మట్టికి మరో పక్క తమ కార్యకలాపాల మట్టికి ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ అరెస్ట్ చేసిన 6గురిని కూడా రాజమండ్రి సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ విచారించిన తర్వాత అనంతరం కాకినాడ సిఐడి కోర్టుకి అప్పగించడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరో కొద్దిసేపట్లో అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. వాళ్ళని కూడా రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముద్రగాడ మట్టికి వాళ్ళని విడుదల చేసే వరకు కూడా నేను ఆందోళన విరమించనని చెప్పడం జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మీడియాతో మాట్లాడటానికి కానీ తన మౌన దీక్షతోనే ఇక్కడ తన ఆందోళన కొనసాగించడం జరుగుతున్నది. నన్ను తిరిగి ఇక్కడ నుంచి తిరిగి సిఐడి ఆఫీస్కైనా పంపించండి, లేకపోతే నన్ను అరెస్ట్ చేసి జైలుకైనా పంపించండి, లేకపోతే అమలాపురంలో అయినా నన్ను దింపేయండి అని చెప్పేసి పోలీసులను ఆయన కోరడం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ సంబంధించి ఆయన మద్దతుదారులు ఈ కాపు ఉద్యమ నాయకులు కూడా ఆయన ముద్రగాడితో పాటు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీ ఉద్యమం ఇంకా ఎంత కొనసాగుతుంది? మరి ఓ పక్కన వాళ్ళని రిమాండ్కి పంపించేస్తున్నారు, వాళ్ళని విడుదల చేసే అవకాశం ఉండదు. మరి ఇంకా ప్రభుత్వం నిర్ణయం సార్. దాని ప్రభుత్వం ఉద్యమం అనేది ఆ రోజున దీక్ష విరమించేటప్పుడు చాలా సుస్పష్టంగా చెప్పారు. ఏ విధమైన కేసులు ఉండో, అమాయకుల మీద ఏ విధమైన కేసులు ఉండో అని వారు రోజున హామీ ఇచ్చిన పెద్ద మనుషులు కూడా అక్కడ ఉన్నారు. ఈ రోజు జరుగుతున్న ప్రక్రియ మీకు తెలుసు, ఇవాళ చూస్తూ ఉన్నాం. నిన్న నుంచి అక్రమ అరెస్టులు అమాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు వరకు ఒక పక్కన కమిషన్ రిపోర్టు తెప్పించుకోవాల్సిన అవసరం ఉండగా ఈ అక్రమ అరెస్టులను తెరదీసింది ప్రభుత్వం. ఇది ఆగస్టు గడువు అనేది వాళ్ళకి తెలుసు. వారు చెప్పిన మాటలు ఉన్నాయి. మరి ఆ రోజున అరెస్టులు ఉండవని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున 2 రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియని మరి ఏ విధంగా భావించవలసి వస్తుంది? మరి ముఖ్యంగా అసలు ఈ ఉద్యమానికి ప్రధాన కారకుడు నేను. ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమించిన నాయకుడు నేను. నాతో పాటు ఈ కమిటీ అంతా ఉన్నారు. నన్ను అరెస్ట్ చేయకుండా అమాయకులు అరెస్ట్ చేయడం అని చెప్పి వారు అంటూ ఉంటే మీ మీద కేసులు లేవు, అమాయకుల మీద కేసులు ఉన్నాయి, లేదా రౌడీ షీట్ల మీద కేసులు ఉన్నాయని చెప్పి అంటుంటే విడదీసి పరిపాలించి ఒక మైండ్ గేమ్ ప్రభుత్వం ఆడుతుంది. చాలా సుస్పష్టం. రౌడీలు గోండాలనుకున్నప్పుడు ఆ కేసులు అరెస్ట్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. తుని సంఘటన నిమిత్తం అరెస్ట్ చేసామని స్వయానా డీజీపీ చెప్తున్నప్పుడు ఇక తుని సంఘటన పూర్తి బాధ్యతలు అని ఆ సంఘటనగా రిజర్వేషన్ కూడా పోరాడుతున్న వ్యక్తులుగా పద్మనాభం గారు గట్ట మేముండగా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా అమాయకులు అరెస్ట్ చేయడం ఏంటి? ఇది మేము అడిగేది సూటండి. దీన్ని అవాకులు చాలకులు పేలి ఏదో మసిపూసి మారేడు కాడి అనేది ప్రభుత్వ విధానం కాదు. ఇప్పటికైనా ఆ తప్పుడు విధానం మానండి. మీరిచ్చిన హామీ మేరకు ఆగస్టు వరకు మీరు కమిషన్ రిపోర్ట్ ఆ కార్యక్రమం పూర్తి చేయండి. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి. లేకపోతే యావత్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని చెప్తారు. అంటే అరాచక శక్తులు ఉన్నారు, అరాచక శక్తులను అరెస్ట్ చేయడం న్యాయమా తప్ప? అరాచక శక్తులు ఉన్నారు అన్నది, అరాచక శక్తులు ఉన్నారో లేదో తేల్చే సమయం ఇంకా ఉంది. ఆగస్టు వరకు వారే చెప్పారు. ఆగస్టు వరకు మాకు టైం ఇవ్వండి అన్నారు. వారి పెద్దలు వచ్చారు, వారంతా ఓకే ఉన్న లిస్ట్ మాకు ఇవ్వండి అని చెప్తున్నాం కదా. మేము అందరూ అరెస్ట్ అవుతామని చెప్తున్నాం కదా. మీకు అందులో కూడా మీకు ఎంతమంది పేర్లుంటే 13 జిల్లాల్లో ఎంతమంది పేర్లున్నా అంతమంది పేర్లు మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. అంతమందిని తీసుకొచ్చి మేము అరెస్ట్ అవుతా ఉంటున్నాం. అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన 13 మంది కూడా అరాచక శక్తులు, వాళ్ళ మీద రౌడీ షీట్లు అయ్యి ఉన్నాయని చెప్తున్నారు. మీరు ప్రభుత్వ పరంగా మీరు అనుకోవచ్చు అరాచక శక్తులు, వారి రౌడీ షీట్లు ఉన్నది ఈ సంఘటన నిమిత్తం అరాచక శక్తులు కాదు. గతంలో ఉండొచ్చు. ఆ కేసులు ఈ ఉద్యమానికి సంబంధం లేదు. తుని విషయంలో అరెస్ట్ చేసామంటేనే ఆ బాధ్యత మా అందరికీ వర్తిస్తుంది. ఇప్పటికైనా ఉద్యమం విరమిస్తారా లేదా? ఇంకా ఎప్పటి వరకు? ఇప్పుడు ఉద్యమం విరమించడానికి అది ప్రభుత్వం చెప్పాలి తప్పండి. మేము చాలా తేట తెల్లగా ఉన్నాం. 6గురిని ఎవరినైతే తీసుకెళ్లారో 6గురిని కూడా ఈరోజు పంపించేసి మీరు టైం ఇవ్వండి, ఈ కేసులో ఉన్న వాళ్ళు అందరూ కూడా మేము అరెస్ట్ అవుతామని మా నాయకుడు చెప్పడం జరిగింది.
ఇప్పుడు అరెస్ట్ చేసిన 6గురిని కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు విడుదలయ్యే అవకాశం చట్టబద్ధంగా కోర్టులో పంపినా సెంట్రల్ జైలు పంపినా ప్రభుత్వం తీసుకురావాలంటే ఎన్నో సందర్భాల్లో ఎంతో మందిని తీసుకొచ్చారు. కానీ ఇది తప్పుదావ పట్టించినాకే, విభజించి పాలించినాకే కాపు జాతి ఆగ్రహానికి గురవుతుంది ఈ ప్రభుత్వం. నేను క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రెచ్చగొడుతున్నారు మమ్మల్ని, మా స్థానాన్ని పరీక్షిస్తా ఉన్నది ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు వచ్చి కిల్లంపూడి చుట్టూ, తూర్పుగోదావరి జిల్లా చుట్టూ తిరిగి టైం అడిగింది. క్యాబినెట్ మీటింగ్ నుంచి 9 నెలలు టైం అడిగి, ఆ 9 నెలలు ఆగస్టు నెలాఖరికి అవుతుంది. అప్పుడు దాకా అరెస్టులు ఉండవు, లోతుగా మేము పరిశీలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు దొడ్డుదామని వచ్చి మహిళల్ని భయాందోళన చేసి పిల్లలను భయాందోళన చేస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్ళండి ఆగస్టు 31వ తారీఖు వరకు కూడా ఇంకా గడువు ఉన్నది ప్రభుత్వ ఉద్యోగం. ఈలోగా ఏంటి మరి పరిస్థితి? పద్మనాభం గారు ఈ ఉద్యమం సందర్భంగా చాలా స్పష్టతగా ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్లలో కూడా స్పష్టతగా రాస్తున్నారు. ఆయన అయ్యా దయచేసి నన్ను రోడ్డు మీద ఎక్కించే పరిస్థితి తీసుకురాకండి, మీరు ఇచ్చిన గొడవ వరకు నేను వేచి చూస్తాను, నన్ను రోడ్డు ఎక్కించకండి అని చెప్పి ప్రతి సందర్భంలోనూ పద్మనాభం గారు చెప్తున్నారు. మరి ప్రభుత్వం చేపట్టే చర్యలు పద్మనాభం గారిని రోడ్డు మీద లాగడం కోసమా? మరి ఇవాళ నిజంగా తీసుకొచ్చి ఇవాళ రోడ్డు మీద బస్సులో కూర్చోబెట్టి ఆయన్ని మరి రకరకమైన డ్రామాలు ఆడుతున్నారంటే ఆయన యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. కాపు జాతి కోసం ఆయన ఏదైతే కంకణం బద్దులై ఉన్నారో దానికోసం ఆయన ఆర్నిస్టులు కష్టపడతారు. అవసరమైన ప్రాణాన్ని సైతం కూడా లక్ష్య చేయకుండా దీని భుజస్కంధానం వేసుకుంటామని చెప్పినప్పుడు ప్రభుత్వం కాపులకు మంచి చేయదలుచుకుంటే మరి ఈ డ్రామాలు ఎందుకండి? ఈ యొక్క డ్రామాలు తెరలేప్పుడు ఎందుకు? మంచి చేసే ఉద్దేశం ఉంటే చిత్తశుద్ధితో పనిచేయండి. మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం మేము. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని కాపు చేత అడుగుతుంది. ఆకలి పోరాటంతో కాపులు ఆకలి పోరాటం అని చెప్పని మొట్టమొదటి పిలిపించారు. దాన్ని అర్థం చేసుకోకుండా ఈ కాపులను రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి, తద్వారా ముద్రగడ పద్మనాభం గారి యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వం కోరుతున్నామండి. ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసిన 6గురిని విడుదల చేయాలి, లేని పక్షంలో తమనైనా అరెస్ట్ చేయాలని చెప్పేసి తమ ఉద్యమాన్ని ఇంకా అక్కడ కొనసాగిద్దామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతున్నది. అప్పటి వరకు కూడా ఆందోళన విరమించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరోపక్క ఆందోళనకారులకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కాపు నాయకులు కానీ కాపు ఆందోళనకారులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఈ కిర్లంపూడి ఆయన గృహం దగ్గర ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి పోలీసులు ఈ వాహనాన్ని తరలించడానికి ఎటువంటి ప్రయత్నమైనా చేసినా అడ్డుకోవడానికి కూడా కొంతమంది ఇక్కడ వేసుకుని కూర్చుని ఇక్కడ తమ ఆందోళన కొనసాగించడం జరుగుతున్నది. ఎటువంటి వాహనాలు కూడా ఇటువైపు రాకుండా వాళ్ళు అడ్డుకుంటూ తమ ఆందోళన కొనసాగించడం కూడా జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తూ ముద్రగడకు మద్దతుగా ఇక్కడ వీళ్ళంతా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అలాగే సిఐడి అధికారులు వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని 6గురిని కూడా వెంటనే విడుదల చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. అయితే వీళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగే పరిస్థితి కొనిపిస్తుంది. అయితే మరోపక్క మటుకి పోలీసులు వీళ్ళంతా కూడా ఈ ఆందోళన విరమింపజేసి ఆయన్ని ఏ రకంగానే ఇంట్లోకి పంపించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కూడా ధీటుగా ఇక్కడ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఈ ముద్రగాడు చేస్తున్న ఆందోళనకి మీరు ఎటువంటి మద్దతు? పద్మనాభం గారు చేసి ఆందోళనకి మా కాపు సంఘం తరపునే పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అరెస్ట్ చేయడం అన్నది కాపులు అమాయకుల్ని అరెస్ట్ చేశారు తప్ప కేసుల్లో ఉన్న అటువంటి 350 మందిలో మేము ఉన్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయండి, నేనే మొదటి ముద్దాయిని, ఈ అంతటికీ కారణమైనటువంటి ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయమని వెళ్ళినా సరే మీరు అరెస్ట్ చేయం, మీరు వెళ్ళిపోండి, మీ అమాయకుల్ని అరెస్ట్ చేస్తాం, అమాయకులనే కేసులు కట్టేస్తాం, అమాయకులే చేస్తాం తప్ప ఇది చాలా దౌర్భాగ్యం. ఈరోజు గవర్నమెంట్ కొని తెచ్చుకుంటుంది. కేవలం మార్చి వరకు వీళ్ళు టైం ఇచ్చారు మాకు, ఆగస్టు వరకుని. ఆగస్టు దాకా ఆగకుండా కూడా ఇలాంటివి చేయడం కూడా చాలా తప్పు. ఈ రోజుకైనా సరే వాళ్ళని వదిలిపెట్టండి, లేదా మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము సిద్ధంగా. నాయకులను అరెస్ట్ చేశారు, వాళ్ళని వెంటనే వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరోపక్క సిఐడి అధికారుల మట్టికి 70 కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మొత్తం 500 మంది వరకు నిందితులు ఉన్నారని గుర్తించడం జరిగింది. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో సిఐడి అధికారులు కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.